హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో CapCut ఎడిటర్ యాప్లో షేక్ ఎఫెక్ట్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు CapCut ఎడిటర్ యాప్ మీకు ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉండదు. సో దీని లింక్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో అయితే ఇప్పుడు CapCut ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా షేక్ ఎఫెక్ట్ వీడియోస్ ఎలా ఎడిట్ చేయాలో ఈజీగా మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం. ఫస్ట్గా మనం CapCut ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో వరకు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ప్లస్ అనే ఐకాన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ గ్యాలరీ నుంచి వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ వీడియో సెలెక్ట్ చేసుకోవాలో ఆ వీడియోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోకి షేక్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో చెప్తాను. సో షేక్ ఎఫెక్ట్ ఇవ్వడం చాలా ఈజీ. సో ఇప్పుడు ఈ వీడియో ఉంది. సో ఈ వీడియోకి ఈజీగా మనం షేక్ ఎఫెక్ట్ ఇచ్చేయచ్చు. ఆల్రెడీ ఈ వీడియో నేను ఎడిట్ చేశాను, బట్ సో సింపుల్గా ఇంకోసారి దీనికి షేక్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో చెప్తాను. సో లాస్ట్లో మనకు వాటర్ మార్క్ పార్ట్ ఉంటుంది. సో ఆ పార్ట్ని డిలీట్ చేసేయాలి. సో ఇప్పుడు ఈ వీడియోకి ఇక్కడ మీకు ఏ పాయింట్ వద్ద ఏ డ్యూరేషన్ వద్ద షేక్ ఎఫెక్ట్ ఇవ్వాలో సో ఆ డ్యూరేషన్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఆ టైం లైన్లోకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఈ టైం లైన్లో షేక్ ఎఫెక్ట్ రావాలి కాబట్టి సో ఈ టైం లైన్లో వీడియోని ఈ విధంగా ఉంచేసి కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ అండ్ బాడీ ఎఫెక్ట్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకు ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మీకు ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ ఫేవరెట్స్, ట్రెండింగ్, బేసింగ్, బ్లింక్ ఎఫెక్ట్, అలాగే ఇక్కడ పార్టీ, సో వెరైటీ, మూడ్, లవ్స్, ఈ విధంగా మనకు జోనర్స్ని బట్టి చాలా ఎఫెక్ట్ అంటే ఉంటాయి. మనకు చాలా మంచి ఎఫెక్ట్ అయితే మనకు ఈ వీడియోలో కనిపిస్తాయి. సో ఈ వీడియో ఎడిటర్ యాప్లో మంచి ఎఫెక్ట్ అయితే ఉంటాయి. సో వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే. సో ఇప్పుడు మన మెయిన్ వీడియో వచ్చేసి షేక్ ఎఫెక్ట్. సో షేక్ ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో చెప్తాను. సో తర్వాత ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు, షాడో కానీ క్రిస్మస్ ఎఫెక్ట్, సో అవన్నీ ఉంటాయి. సో అవన్నీ వదిలేయండి ఇప్పుడు. సో సింపుల్గా ఇక్కడ బేసిక్ అని ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ ట్రెండింగ్ పక్కన బేసిక్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఈ బేసిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేస్తే మనకు ఇక్కడ ఈజీగా ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్, తర్వాత ఇక్కడ బ్లర్ పక్కన ఇక్కడ షేక్ అని ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసొచ్చు. సో ఇక్కడ షేక్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈజీగా ఈ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ అప్లై చేస్తే మనకు వీడియోస్లో ఈ విధంగా షేక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఒకసారి ప్లే చేస్తాం చూడండి. సో ఇక్కడ లాస్ట్ వరకు ఈ ఎఫెక్ట్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా వీడియో అనేది ఫుల్ వీడియో అనేది షేక్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత ఈ ఎఫెక్ట్ని మనం రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కాపీ కూడా చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసేయచ్చు ఇక్కడ కింద ఆప్షన్స్ మీద క్లిక్ చేసి. ఓకే, సో ఇక్కడ రీప్లేస్ అయితే చేయను. సో సింపుల్గా ఈ విధంగా మనం షేక్ ఎఫెక్ట్ని అప్లై చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా షేక్ అవుతుంది అనమాట. సో ముఖ్యంగా ఇది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మనకు ఇలాంటి షేక్ ఎఫెక్ట్ అయితే అవసరమవుతాయి. సో ఈ విధంగా చాలా ఈజీగా మనం షేక్ ఎఫెక్ట్ని అప్లై చేసే వీడియోస్కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్కి షేక్ ఎఫెక్ట్ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఓకే, సో ఇంకా మనకి ఇందులో చాలా మంచి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అలాగే మనకు CapCut ఎడిటర్ యాప్కి సంబంధించిన చాలా ట్యూటోరియల్స్ మన ఛానల్లో ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా CapCut ఎడిటర్ యాప్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా మీకు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్లో మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.